గోదావరి వరదతో కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పి గన్నవరం, ఐనవిల్లి, మామిడికుదురు మండలాల్లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. పి గన్నవరం మండలం ఊడిమూడి వద్ద వశిష్ట ఎడమగట్టు దిగువన పూరి గుడిసెల్లోకి వరద నీరు చేరింది. దాంతో లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులు సరిగ్గా లేకపోవడం, వాగులు దాటే పరిస్థితి లేకపోవడంతో నాటు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లంక గ్రామాలు వరద ఉధృతిలో చిక్కుకున్నాయి. ప్రస్తుతం గోదావరి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి పి గన్నవరం, ఐనవిల్లి, మామిడికుదురు, ముమ్మిడివరం ఈ 4 మండలాలకు ఎక్కువ ప్రభావం ఉంది. లంక గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. ఇక్కడ మనం విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ ఇళ్ళన్నీ జల దిగ్బంధంలో చిక్కుకున్న దృశ్యాలు కూడా మనము విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ ప్రస్తుతం గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. కాజ్వే నీట మునిగింది. రహదారులు పూర్తిగా నీట మునిగాయి. నాటు పడవలపైనే ప్రయాణం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనం ప్రస్తుతం నాటు పడవపైనే ప్రయాణం సాగిస్తున్నాం. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. మొత్తం ఇక్కడ 4 లంక గ్రామాలు ఉంటాయి. అద్దంకివారి లంక, అదేవిధంగా ఐనవిల్లి లంక, వీరవల్లిపాలెం, మొత్తం ఈ లంకలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్న విజువల్స్ చూడవచ్చు. ఈ లంక గ్రామాల ప్రజలు నాటు పడవలపైనే ప్రయాణం చేస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాము. మొత్తం గోదావరి చుట్టుముట్టింది. ఆ ఇల్లులు మనం చూడొచ్చు. హౌసులు, ఇల్లు, గృహాలన్నీ కనబడుతున్నాయి. అన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వీళ్ళు బయటికి రావాలంటే, గోదావరిలో నుంచి బయటికి రావాలంటే కనుక గోదావరి దాటి రావాలి. ప్రస్తుతం అయితే నాటు పడవలపైనే ప్రయాణం సాగించాలి. మనం విజువల్స్లో చూస్తున్నాం. 4 లంక గ్రామాలు కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అదేవిధంగా పి గన్నవరం మండలానికి సంబంధించి చూడొచ్చు, నాటు పడవలపైన ప్రయాణాలు సాగిస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 32 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రజలైతే కనుక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎటువంటి అంటే చాలా ప్రాంతాల్లో ఉద్యాన పంటలు కూడా నీట మునిగాయి. అరటి తోటలు, బొప్పాయి, కాయగూర పంటలు కూడా పూర్తిగా నీట మునిగాయి. మనం విజువల్స్లో చూస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఇక్కడ లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ఇప్పటికీ కూడా కాస్త గోదావరి శాంతించి 2వ ప్రమాద హెచ్చరిక నుంచి ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక నుంచి 1వ ప్రమాద హెచ్చరిక స్థాయికి గోదావరి చేరినప్పటికీ కూడా ఇప్పటికీ లంక గ్రామాలు జల దిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. మనం విజువల్స్లో చూస్తున్నాము. ఇదంతా కూడా 4 లంక గ్రామాలకు సంబంధించిన ప్రాంతం. ఇదంతా కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్న దృశ్యాలు అయితే మనం విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ కొబ్బరి తోటలు కావచ్చు. ఇదంతా కూడా గోదావరి వరద పొంగి ప్రవహిస్తున్న దృశ్యాలను మనం విజువల్స్లో చూడవచ్చు. గోదావరి వరద ఉధృతి వల్ల 4 రోజుల పాటు గోదావరి పొంగి ప్రవహించడం, ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక స్థాయిని మించి అంటే సుమారుగా 15 లక్షల క్యూసెక్కుల వరద నీటిని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర విడుదల చేయడం వల్ల 15 లక్షల వరద నీరు కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలను ముంచెత్తింది. ఈ నేపథ్యంలో ఉద్యాన పంటలు కూడా పూర్తిగా నీట మునిగిపోయాయి. రైతులు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పంట నష్టపోయిన రైతులను కూడా ఆదుకోవాలి, పంట పరిహారం ఇవ్వాలి, నష్టపరిహారం ఇవ్వాలని కూడా రైతులైతే కనుక ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం అయితే కనుక ఇప్పటికీ కూడా గత 4 రోజులుగా కూడా లంక గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలోనే చిక్కుకోవడం వల్ల మొత్తం పంటలన్నీ కూడా నీట మునిగిపోయాయి. మనం విజువల్స్లో చూస్తున్నాము. ఇక్కడ ఉద్యానవన పంటలు గోదావరి వరద నీటిలో మునిగిపోయిన దృశ్యాలు కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ కొబ్బరి, అదేవిధంగా కోకో పంటలు, అంతర పంటగా కోకో, అదేవిధంగా కాయగూరల పంటలు కూడా ఇక్కడ సాగు చేస్తున్నారు. మొత్తం కాయగూరల పంటలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయాయి. కొబ్బరి చెట్లు కూడా నీట మునిగిన దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ప్రస్తుతం 4 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అంటే పూర్తిగా గోదావరి వరద ఉధృతి తగినప్పటికీ కూడా ప్రస్తుతం ఈ పంటలు కుళ్ళిపోతాయి. కాయగూరల పంటలు కావచ్చు, వంగ తోటలు, బెండకాయ మొక్కలు, తోటకూర, గోంగూర, ఇవన్నీ కూడా పంటలు ఎందుకు పనిచేయవు, తీవ్రంగా నష్టపోయామని కూడా రైతులైతే చెప్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. చూసే ప్రాంతం అంతా కూడా ఉద్యాన పంటలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయిన దృశ్యాలు కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ఎక్కువ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంతర పంటలుగా కోకో, కొబ్బరి, అదేవిధంగా కాయగూరలు, మునగ తోటలు ఇవన్నీ పండిస్తూ ఉంటారు. గత
4 రోజులుగా గోదావరి వరద ఉగ్ర రూపం దాల్చి పొంగి ప్రవహించడం వల్ల పంటలన్నీ కూడా నీట మునిగిపోయాయి. రైతులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ప్రజలు బయటికి రావాలంటే కనుక గోదావరిలో నుంచి నాటు పడవలపై ప్రయాణం చేసి బయటికి రావాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. అధికారులు మాత్రం నాటు పడవలను ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే కనుక గోదావరి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఈ రోజు సాయంత్రానికి గోదావరి ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 1వ ప్రమాద హెచ్చరిక స్థాయిని ఉపసంహరించే అవకాశం ఉంటుంది. కాస్త వరద ఉధృతి తగ్గే అవకాశం ఉంటుందని కూడా జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక లంక గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. ప్రజలు వాహనాల రాకపోకలు స్తంభించడంతో నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి వరద ఉధృతికి సంబంధించిన పరిస్థితి.